హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక జయనందన్ జ్యూస్ని తీసుకోగానే ఇక సత్య సంతోషపడడం చూసి, నాకు తెలుసు సత్య, నువ్వు సిబిసిఏ ఆఫీసర్వని, నువ్వు నా గురించి తెలుసుకోవడానికి బాగానే స్కెచ్ చేశావు. నేను ఈ జ్యూస్ని తాగిన తర్వాత ఈ ఫింగర్ ప్రింట్తో డోర్ని అన్లాక్ చేద్దామని చూస్తున్నావు కదా అనుకుంటూ జయనందన్ ఇక జ్యూస్ని తాగిన తర్వాత ఆ గ్లాసు కింద పడిపోవడంతో, అయ్యో సారీ అండి సత్య గారు, సడన్లీగా కింద పడిపోయింది, ఏమనుకోకండి అనుకుంటూ నవ్వుతుండగా ఇక సత్య కోపంతో, పర్లేదండి, ఎవరు కావాలని పడేయరు కదండి, ఇట్స్ ఓకే. ఆ జాను, ఇక ఇంటికి వెళ్దాం పదా. సరే సార్ పదండి. ఇక సత్య మనసులో టెన్షన్ పడుతూ, నేను వీడి కోసమే కదా ఈ పార్టీని అరేంజ్ చేసింది, ఇప్పుడు ఏం చేయాలి, జయనందన్ ఫింగర్ ప్రింట్స్ కావాలి కదా అనుకుంటూ ఇక రాజేష్కి సైగ చేయగానే ఇక కేక్ని జయనందన్ ముందు పెట్టి, జయ్ గారు, మీకు కొత్తగా మ్యారేజ్ అయింది కదండి, అందుకే మా చిన్న పార్టీ తరపున మీరు కేక్ కట్ చేయండి. ఇక జయ్ వెంటనే, ఇవన్నీ నాకు నచ్చవండి, పర్లేదండి, మేము వెళ్తాం. ఏంటి జయ్ గారు అలా మాట్లాడుతున్నారు, మీకు కొత్తగా మ్యారేజ్ అయింది కదా, అందుకే సర్ప్రైజ్గా ఇలా కేక్ తెప్పించామండి. ఒకవేళ కనుక మీరు కేక్ కట్ చేయకపోతే మా కాలనీ వాళ్ళందరూ ఫీల్ అవుతారు. జాను గారు, మీ సార్కి మీరైనా చెప్పండి. జై సార్, సత్య గారు బాగా బ్రతిమలాడుతున్నారు కదండి, నా కోసమైనా కేక్ కట్ చేయండి సార్. సరే జాను, నీ కోసమైనా కేక్ కట్ చేస్తాను అనుకుంటూ ఇక జయనందన్ కేక్ కట్ చేయగానే సత్య చాలా సంతోషపడుతూ ఇక కట్ చేసిన నైఫ్ని ఒక కవర్లో పెడుతుంది. జై, నువ్వు ఎన్ని నేరాలు చేశావో, ఎంతమంది అమ్మాయిల జీవితాల్ని ఆడుకున్నావో, ఎంతమంది అమ్మాయిల్ని బంధించావో, ఇక నీ ఫింగర్ ప్రింట్ ద్వారా అన్నీ తెలిసిపోతాయి. నా నుంచి నువ్వు ఎలా తప్పించుకోవాలనుకుంటున్నావు జయనందన్? నిన్ను ఎలాగైనా సరే ఎవిడెన్స్ ద్వారా నిరూపించి ఆ జానును కాపాడి నిన్ను అరెస్ట్ చేపిస్తాను అనుకుంటూ సత్య చాలా సంతోషపడిపోతుంది. ఇటు ఏమో సిద్ధు తులసి గురించి ఆలోచిస్తూ, అసలు తులసి ఎందుకు నా విషయాలు ఎందుకు నమ్మట్లేదు, నేను రౌడీ అని ఎందుకు అలా అనుకుంటుంది, నరేష్ పెద్ద క్రిమినల్ అని చెప్పినా కూడా తులసి ఎందుకు నమ్మట్లేదు, ఇక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అబద్ధం ఆడాక ఇక తులసి కూడా నమ్మదా, ఇప్పుడు నేను ఏం చేయాలి, నా తులసిని ఎలా కాపాడుకోవాలి, ఈ నరేష్ క్రిమినల్ అని ఎలా రుజువు చూపించాలి అనుకుంటూ సిద్ధు టెన్షన్ పడుతుండగా ఇంతలో సిద్ధు నాయకులు ఫోన్ చేసి, హలో అన్న, నాకు నరేష్ బయోడేటా మొత్తం తెలిసిపోయింది. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావురా? అవునన్నా, నరేష్కి ఆల్రెడీ పెళ్ళైందంట, ఒక పాప కూడా ఉందంటన్నా. సరేరా, ఆవిడని తీసుకునిరా. సరే అన్నా, మీరు చెప్పినట్టు చేస్తాను. నరేష్ అంటే నువ్వు క్రిమినల్ కాకుండా అందరి జీవితాలను కూడా ఆడుకున్నావా? నా తులసి జీవితాన్ని ఎలా నాశనం చేస్తావో నేను కూడా చూస్తాను అని అనుకుంటూ ఉండగా, నన్ను పెళ్లి చేసుకొని మోసం చేశారండి, దుబాయ్కి తీసుకెళ్ళి అమ్మాయిల్ని చూశాడు సార్, నాలా 2-3 అమ్మాయిల్ని మోసం చేశారు సార్. తెలుసమ్మా, తెలిసి కూడా నేను ఏం చేయలేకపోతున్నాను. ఇప్పుడు ఈ దొరబాబు నరేష్ అనే పేరు మార్చుకొని తులసిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. వద్దని చెప్పండి సార్, ఆ అమ్మాయి జీవితం నాశనం అవుతుంది. వాడు పెద్ద రాక్షసుడు సార్, ఒక్కో ఊరికెళ్ళి ఒక్కో పేరు మార్చుకుంటాడు, అంటే నా దగ్గరకు వచ్చి నా పేరు దొర అని చెప్పాడు, ఇప్పుడేమో ఆ తులసి దగ్గర నరేష్ అని చెప్తున్నాడు. వీడిని వదిలొద్దు సార్, ఎలాగైనా సరే పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాలి. అయ్యో అమ్మ, పోలీస్ వాళ్ళు కూడా అమ్ముడుపోతున్నారు, మీ దొరబాబుని ఎవ్వరూ ఏం చేయలేకపోతున్నారు. వాడు ఎలాంటి వారో మీరే చెప్తేనే తులసికి అర్థమవుతుంది. నేను మీతో పాటు వచ్చి ఆ అమ్మాయికి అన్ని విషయాలు చెప్తాను సార్. సరే అమ్మా, రా. మీరు చెప్తేనైనా తులసి ఆ నరేష్ని పెళ్లి చేసుకోదు. ఇక నరేష్ భార్య తులసి దగ్గరికి వెళ్ళి, మీరు నరేష్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నారా? అవునండి. చేసుకోవద్దండి, వాడి పేరు నరేష్ కాదండి, దొరబాబు. వాడు మంచోడు కాదమ్మా, పరమ దుర్మార్గుడు. వాడికి ఆల్రెడీ పెళ్ళైపోయిందమ్మా. ఎవరితో? నాతోనే అమ్మా. ఇంకా 2-3 అమ్మాయిలతో పెళ్ళైపోయిందమ్మా. నీ జీవితం నాశనం అవ్వకూడదని ఇక్కడి దాకా వచ్చి చెప్తున్నానమ్మా, దయచేసి నా మాట విను. ఇది విని తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక వెంటనే నరేష్ దగ్గరికి వెళ్ళి, నరేష్ గారు, ఈవిడ చెప్పేది నిజమేనా? అంటే అది ఆవిడ ఎవరు నాకు తెలియదండి, దయచేసి నా మాట వినండి. మరి ఎందుకు నరేష్ గారు, మీరెందుకు టెన్షన్ పడిపోతున్నారు? అయ్యో తులసి గారు, నేనెందుకు టెన్షన్ పడిపోతాను, ఒక్కసారి ఆలోచించండి, ఈవిడ ఎవరి తరపున వచ్చింది?
సిద్ధు తరపునే కదా, మరి సిద్ధు ఏం చెప్పాడు ఈవిడకి అని అనేసరికి ఇక నరేష్ భార్య కోపంతో నరేష్ దగ్గరికి వచ్చి, ఏరా, నన్ను పెళ్లి చేసుకునేదే కాక, ముగ్గురిని పెళ్లి చేసుకునేదే కాక, ఈ అమ్మాయిని జీవితాన్ని కూడా నాశనం చేయాలనుకుంటున్నావారా అనుకుంటూ ఇక చెంప పగలగొట్టగానే ఇక నరేష్ మనసులో, అమ్మో ఇది కొట్టిందని నేను మౌనంగా ఉంటే తులసికి కూడా తెలిసిపోతుంది. నేను కూడా దీన్ని చెంప కొట్టి అసలు నువ్వెవరు అని అడగాలి. అప్పుడే కదా తులసికి డౌట్ రాదు అనుకుంటూ నరేష్ కోపంతో, ఏ ఎవరండి మీరు నా మీద చేసుకుంటున్నారు? అసలు ఎవరు చెప్పారు ఇలాంటి విషయాలు? నేను ఎన్ఆర్ఐని, నేను అమెరికా నుంచి వచ్చాను, అర్థమైందా? అయినా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఏంటండి అనుకుంటూ నరేష్ ఆవిడను కొట్టగానే, రే, నువ్వు నా మీద చేసుకుంటావా? పదరా, స్టేషన్కి వెళ్దాం. ఇక నరేష్ భయంతో తులసి దగ్గరికి వచ్చి, తులసి గారు చూసారా ఈవిడ ఎలా మాట్లాడుతుందో? ఇంతలో తులసి సిద్ధును చూసి, ఏవండి, నాకొక్క విషయం చెప్పండి, మీరు ఎవరి తరపున వచ్చారు? అంటే అది సిద్ధు గారితో వచ్చాను. అంటే సిద్ధు నీకేమైనా లంచం ఇచ్చాడా? ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? అయినా సిద్ధు గారు నాకు లంచం ఇవ్వడం ఏంటి? మీ జీవితాన్ని కాపాడడానికి ఇక్కడికి వచ్చానండి. వీడు పెద్ద దుర్మార్గుడు, నన్ను పెళ్లి చేసుకున్నాడు. అయినా మీకు చెప్తే మీరు నమ్మట్లేదు ఎందుకండి? నేను నమ్మను, ఎందుకంటే నేను ఆల్రెడీ స్టేషన్కి వెళ్ళాను. స్టేషన్లో ఎస్ఐ గారు కూడా అసలు నరేష్ అనే అబ్బాయి తెలీదు అని చెప్పాడు. నువ్వు చెప్తే నేనెలా నమ్ముతాను? సిద్ధుయే నిన్ను ఇలా యాక్టింగ్ చేయమని పంపించాడేమో అని అనడంతో ఇదంతా సిద్ధు విని ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక సిద్ధు మనసులో, అయ్యో తులసి ఎందుకు నమ్మట్లేదు? నరేష్ మాయలో ఎందుకు ఉంది? ఎలా చెప్పాలి? ప్రూఫ్స్ కూడా చూపించాను, ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ సిద్ధు టెన్షన్ పడిపోతుండగా ఇక తులసి కోపంతో ఇక నరేష్ భార్యను పట్టుకొని, మర్యాదగా చెప్తున్నాను, మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నాకు నా కాబోయే భర్త ఎలాంటివాడో నాకు బాగా తెలుసు. మీరు చెప్తే నేనెలా నమ్ముతాను? నేనేమైనా చిన్నపిల్లనా? నరేష్ వ్యక్తిత్వం కూడా చూశాను, నాకు బాగా నచ్చింది. ఎవరు ఎన్ని చెప్పినా సరే నేను నరేష్ని పెళ్లి చేసుకుంటాను, అర్థమైందా? దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అనేసరికి ఇక ఆవిడ, సరే మీ ఇష్టం అండి, మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకుంటున్నారు, అది మీ ఇష్టం అనుకుంటూ నరేష్ భార్య ఇక సిద్ధు దగ్గరికి వచ్చి, సిద్ధు గారు, నేను ఎంత చెప్పినా ఆవిడ నమ్మట్లేదు. మీరే ఆ అమ్మాయి జీవితాన్ని కాపాడాలి, లేకపోతే ఆ దురబాబు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. తులసిని పెళ్లి చేసుకొని ఇక దుబాయ్కి అమ్మేస్తాడు, మీరే జాగ్రత్తగా చూసుకోండి అనుకుంటూ నరేష్ భార్య ఇక వెళ్ళిపోగానే సిద్ధు చాలా టెన్షన్ పడిపోతాడు. ఇంతలో తులసి సిద్ధు దగ్గరికి వచ్చి, ఏంటి నీకు ఎన్నిసార్లు చెప్పాలి? అయినా నా విషయం గురించి నీకెందుకు? ఈసారి నీకు దండం పెట్టమన్నా పెడతాను, నా జోలికి రాకు. నువ్వు నా వెంట పడుతున్నావని, నేను నిన్ను ప్రేమిస్తలేనని ఇలా నాటకాలు ఆడుతున్నావు కదా, నాకు బాగా తెలుసు నీ రౌడిజం. అయ్యో తులసి, నా మాట విను. నేను వినను, అర్థమైందా? వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అనేసరికి సిద్ధు బాధపడుతూ వెళ్ళిపోతాడు. ఇక నరేష్ మనసులో, అమ్మయ్య, ఇక తులసి నాదైపోతుంది. నా మాజీ భార్య వచ్చి చెప్పినా సరే పాపం తులసి నమ్మలేదు. తులసి, నిన్ను పెళ్లి చేసుకొని దుబాయ్కి అమ్మేశానంటే ఇక నాకు లక్షల్లో వచ్చేస్తుంది అనుకుంటూ నరేష్ సంతోషపడిపోతాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది? నరేష్ నిజస్వరూపం తులసికి తెలిసిపోతుందా, లేకపోతే తులసి ఆ నరేష్ని పెళ్లి చేసుకుంటుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.